మన జీవితంలో చాలా చిన్న విషయాలు అనుకుంటున్నవి ఎన్నో మార్పులకి మన జీవితంలో రాకుండా ఆగిపోవడానికి కారణం అనమాట. ఆ విషయాల గురించి ఒక కథల రూపంలో ఎలా మనం తెలుసుకుందాం అనేది ఈ కథల యొక్క సంపుటి. మన జీవితంలో ప్రతి సంఘటన మన ఆత్మ నిర్ణయం ప్రకారం, అంటే మన ఆత్మజ్ఞానం పొందిన స్థితిని బట్టి తర్వాత ఏం నేర్చుకోవాలి, దేని స్థితిలో నుంచి మనం అనుభవం పొందాలి అనే స్థితిని బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితులు అనమాట. కాబట్టి ఎవ్వరికి కూడా మనకు కష్టాలకి, దుఃఖాలకి పరిష్కారం అనేది ఇవ్వరు. ఎందుకంటే అది మన నిర్ణయం కాదు. మన ఆత్మజ్ఞానం పొంది అన్నిటినీ అధిగమించి మన సహజ స్థితికి మనం రావడానికి మనం ఏర్పరచుకున్నటువంటి కొన్ని పరిస్థితులు. కాబట్టి జ్ఞానం తెలిసినటువంటి ఏ గురువు కూడా వాటిని తీసేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నించారనమాట. ఎవరికి వారు ఆ గురువు మీద ఉన్నటువంటి నమ్మకం, అంటే తాను ఏర్పరచుకున్నటువంటి మానసికంగా కొన్ని నమ్మకాల వల్ల వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళకు సంబంధించినటువంటి నమ్మకాల ప్రకారంగా తయారు చేసి సృష్టి నుంచి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టే కొన్ని సంభవాలు కూడా జరుగుతుంటాయి. అంటే ఒకరి మీద నమ్మకం ఉంచుకుంటే ఇలా జరుగుతుంటుంది, ఒక దైవం మీద ఇలా నమ్మకం ఉంచుకుంటే ఇలా జరుగుతుంది అనేది కూడా అన్నీ కూడా మన నమ్మక వ్యవస్థను బట్టి మాత్రమే జరుగుతాయి. అంటే ఇక్కడ శక్తి అనేది నీలో ఉన్న శక్తి మాత్రమే అలా నీకు ఇవ్వబడుతుంది, కానీ అతను నీకు ఇచ్చేటువంటి శక్తిని కాదు. ఏ గురువు కూడా తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆత్మజ్ఞానపరంగా దిగజార్చి తాను కోల్పోయే విధంగా చేయడనమాట. ఎప్పుడైనా తనలో ఉన్నటువంటి తన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అధిగమించి అనుభవం పొంది ఆత్మజ్ఞాన మార్గంలో నడిపించే విధంగా ఆ గురువు ఉంటాడు. ఒకరోజు ఒక గ్రామానికి గురువు గారు వచ్చి తన సందేశం ఇస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఆ సందేశాన్ని వింటూ ఉన్నారు. ఆ సందేశం ఇవ్వడం అయిపోయింది, గురువు గారిది సభ అంతా అయిపోయిందనమాట. అప్పుడు ఆ ఊరి ప్రజల నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడనమాట. చూడ్డానికి చాలా బాధలు పడుతున్నట్టు, కుంగిపోయినట్టు ఉన్నాడనమాట. అతను ఆ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నేను చాలా బాధలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను. తన పరిస్థితులన్నిటి కూడా ఆ గురువుగారికి చెప్పుకున్నాడు అనమాట. తన కష్టాలని తానే తీర్చాలని, ఈ నాలో ఉన్న బాధలు కష్టాలకి మార్గాలు చూపించాలని అడుగుతారనమాట. పెద్ద ఆయన ఎప్పుడు తెల్లారుతుందా, గురువుగారు తనకి ఎప్పుడు సందేశం ఇస్తారా, తన కష్టాలకి ఎప్పుడు సొల్యూషన్ చూపిస్తాడా అని ఎదురు చూస్తూ ఆ రోజు అంతా గడిపేసి ఉదయాన్నే సభ ప్రారంభించక ముందే సభ దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు గురువుగారు తను రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్నానం చేసుకొని ఎంతో చక్కగా రెడీ అయ్యి సభ ప్రాంగణంలోకి వస్తారనమాట. సభ ప్రాంగణంలోకి వచ్చి కూర్చుంటారు. ఎప్పటిలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళు ఆ గురువు గారి కోసమని తినుబండారాలు, పండ్లు, కాయలు, తేనె ఇలాంటి పదార్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారనమాట. అలానే ఆ రోజు కొన్ని పండ్లు, కూరగాయలు, తేనె అలాంటివి తీసుకొచ్చి పెట్టారనమాట. గురువు గారు ఏం చేస్తారంటే కూర్చున్నారు. ఆ భక్తులందరూ ఏం చూపిస్తారా ఇతని మార్గం అని చూస్తూ ఉన్నారు. అప్పుడు గురువు గారు ఆ పక్కన ఉన్నటువంటి ఒక సీసాలో తేనెని మూత తీసి తన మీద పోసుకొని వాళ్ళంతా పొలుముకుంటారు. అందరూ గమనిస్తున్నారు, ఏంటి గురువుగారు ఇలా చేస్తున్నారని. అప్పుడు ఇంకోస్త పొలంకోగానే చుట్టుపక్కల ఉన్నటువంటి చీమలు, పురుగులు అవన్నీ వచ్చి గురువుగారి చుట్టూ వాలడం మొదలుపెట్టినాయి. ఈ ఈగలు ఇవన్నీ వాళ్తూ ఆయన ఏం చేశారంటే వాటిని తోలుకుంటూ మళ్ళీ పూసుకుంటూ మళ్ళీ తోలుకుంటూ ఆ సభ అంతా తిరుగుతూ అలానే తిరుగుతూ ఉన్నాడనమాట. తనే పూసుకుంటూ తానే తిరుగుతూ అంతా తిరుగుతూ అదిలించుకుంటూ ఇదిలించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ వచ్చినటువంటి వాళ్ళంతా ఏంటి గురువుగారు ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు. అలా వచ్చి మళ్ళీ కూర్చొని ఇదిలించుకుంటూనే వచ్చి కూర్చొని సరే అయితే ఈ రోజు యొక్క సందేశం అయిపోయింది అని చెప్పి గురువుగారు ఇంకా వెళ్ళిపోతారు. ఈ భక్తుడు కూడా ఏంది గురువుగారు నాకు సందేశం ఇవ్వలేదు అని చెప్పి అలానే వెళ్ళిపోతారు నిరుత్సాహంతో. తర్వాత రోజు సభ ప్రారంభించక ముందే గురువుగారు రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎంతో ఫ్రెష్గా చక్కని బట్టలు కట్టుకొని వచ్చి కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ భక్తుడు మళ్ళీ వచ్చి, గురువుగారు నాకేం చెప్పలేదు, నిన్న చెప్పకుండా వెళ్ళిపోయారు, ఈరోజు మళ్ళీ అడిగి తెలుసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. గురువుగారు రాగానే ఆ వ్యక్తి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు నిన్న సందేశం ఇస్తానన్నారు, ఏమీ ఇవ్వలేదు అని అడుగుతారనమాట. గురువుగారు ఇలా సందేశం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ కొద్దిసేపు సందేశం ఇవ్వడానికి నేను ఎంత చక్కగా రెడీ అయ్యి, ఎలా అయితే ఫ్రెష్గా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చానో, ఎలా అయితే నేను వచ్చిన పని మర్చిపోయి పక్కనున్న తేనెని పూసుకునే వాళ్ళంతా పూసుకున్నటువంటి తేనెకి ఆకర్షితులైనటువంటి ఆ తీగల్ని, దోమల్ని, పురుగుల్ని తోలుకుంటూ ఎలా అయితే కాలం గడుపుతూ వచ్చేసినానో, ఎన్నో బాధలు పడుతున్నట్టు ఎలా అయితే ఉన్నానో, అలానే నువ్వు కూడా ఆత్మజ్ఞాన స్పృహతో నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు అజ్ఞానంలో ఉన్నటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి మాధుర్యంతో అవే మధురమైనవని వాటిని నువ్వు ఒంటి నిండగా పూసుకొని అదే బాధలను పడుతూ మళ్ళీ ఆహ్వానిస్తూ ఆ బాధల్ని
అలానే కుంగిపోతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ మనసుకి ఎంతో మధురంగా తేనెలాగా అనిపించేటువంటి ఈ సంఘటనలన్నిటిని నువ్వు అజ్ఞానంతో నువ్వే ఆహ్వానించుకున్నావు. నువ్వే నీకు దగ్గరయ్యి వాటిని అధిగమించి వాటి స్థితి నుంచి ఆత్మజ్ఞాన స్థితికి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఈగలు, దోమలు అటువంటి కష్టాలు, దుఃఖాలు కూడా నేనైతే ఎలా అయితే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చానో అలానే నువ్వు తయారవుతావు. అప్పుడు అన్నిటికీ దూరం అయిపోతావు. అంటే కష్టాలకి, దుఃఖాలకి దూరం అయ్యి అతీతంగా నువ్వు తయారవుతావు. అలా కాకుండా ఇలానే అజ్ఞానంతో నువ్వు ఉంటే ఆ ఈగలు, ఆ పురుగుల్లాగా ఎప్పుడు కూడా ఈ కష్టాలు, దుఃఖాలు నీ వెంబడే తిరుగుతూనే ఉంటాయి, నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. అలా నీ జీవితకాలం కూడా అలా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నీ ఏడుపు మాని ముందు ఆత్మజ్ఞానం ఏర్పరచుకున్నటువంటి మార్గాన్ని అనుసరించు, ఆ మార్గంలో పయనించు. ధ్యానము అలాంటివి చేయాలి. చేసి తన ఆత్మజ్ఞానాన్ని దగ్గర వలన ఆ గురువుగారు సందేశం ఇస్తాడనమాట ఆ పెద్ద ఆయనకి. ప్రతి గురువు కూడా, ఆత్మజ్ఞానం పొందినటువంటి గురువు కూడా ఇలానే తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకి మార్గం మాత్రమే చూపించాలి. ఏదో ఇచ్చేస్తాను, ఏదో చేసేస్తాను అనేది అదంతా జ్ఞానం లేని గురువులు చెప్పేటువంటి కపట మాటలు అనమాట. ఈ కథలో కూడా ఈ గురువు వచ్చినటువంటి అతనికి చక్కగా ఈ విధంగా సందేశం ఇచ్చాడనమాట.